హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు టేప్ యూస్ చేయకుండా బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చెప్తున్నాను. ముందుగా నేను ఫస్ట్ మన బ్లౌజ్ని ఇలా మడతేసుకోవాలి. మడతేసుకొని సరిగ్గా పెట్టేసుకొని ఇలా 2 ఫోల్డ్స్లో మనం మడతేసుకొని ఎక్కడైతే మనకి పైన లెంత్ వస్తుందో దాని మీద కొంచెం పైకి పెట్టండి. అప్పుడు మనకి ఖర్చు కూడా యాడ్ అవుతుంది. కొంచెం పైకి పెట్టుకున్న తర్వాత సేమ్ మనకి ఇక్కడ నెక్ ఉంటుంది కదా, నెక్ దగ్గర షోల్డర్కి కొంచెము అవతలకి, అంటే షోల్డర్ అక్కడ ఆల్రెడీ కుట్టుంది కాబట్టి కొంచెం ఖర్చు యాడ్ చేసుకోండి షోల్డర్ దగ్గర. ఓకేనా? నెక్ దగ్గర మాత్రం ఎక్కువ పెట్టుకోకూడదు. నెక్ దగ్గర 2 ఇంచెసే ఉండాలి. అక్కడ 2 ఇంచెసే ఉంది. ఈ బ్లౌజ్ చాలా సన్నగా ఉండే వాళ్ళకి కాబట్టి 2 ఇంచెస్. ఇక్కడ నేను ఆర్మ్ లెంత్ మార్కింగ్ చేస్తున్నాను. ఆర్మ్ లెంత్ మనకి ఏంటంటే మనకి చంక కిందకి వెళ్తుంది కదా, సో ఆ లెంత్ ఎంత ఉంటే అంత కొలుచుకొని పెట్టుకోవాలి. ఏం లేదు, మీరు షోల్డర్ ఎంత పెట్టుకుంటే దాని మీద ఒక 1/2 ఇంచ్ పెంచుకోవచ్చు. ఇక్కడ మనం స్కేల్లో కూడా ఇంచెస్ని లెక్కేసుకోవచ్చు. ఇంచెస్ని లెక్క పెట్టుకొని చూసుకొని కూడా పెట్టుకోవచ్చు. స్కేల్లో కూడా ఇంచెస్ ఉంటాయి. సో స్కేల్లో నేను లెక్క పెట్టుకొని ఒకసారి చూసుకుంటున్నాను కరెక్ట్గా ఉందా లేదా అనేది. కరెక్ట్గా వచ్చింది నేను గీసినంత. తర్వాత మనకి చేతులు కింద ఉంటుంది కదా, ఇక్కడ మనకి చెస్ట్ అనమాట. పైన సరిగ్గా పెట్టుకొని చెస్ట్ దగ్గర ఒక మార్కింగ్, వేస్ట్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు టక్స్తో సహా పెట్టుకోవాలి. మనకి బ్యాక్ టక్స్ వస్తాయి కదా, టక్స్తో సహా మనం ఖర్చు అనేది యాడ్ చేసుకోవాలి. 1.5 ఆర్మ్ రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. నెక్ దగ్గర కింద మనకి బ్లౌజ్కి ఎంత నెక్ అయితే ఉందో దాని మీద ఒక 1/2 ఇంచ్ పెంచండి ఖర్చు కోసము. ఇక్కడ నేను కింద ఎక్కువ కొట్టుకున్నాను, పైన నెక్ తక్కువ ఉంది. నెక్ లెంత్ అదే నెక్ విడ్త్ తక్కువే ఉంది. కింద నెక్ విడ్త్ ఎక్కువ పెట్టుకున్నాను. అదే మనము డీప్ నెక్ అంటాము. మామూలుగా ఇలానే పెట్టుకోవాలి. పైన షోల్డర్ దగ్గర నెక్ ఎక్కువ పెట్టుకున్నామంటే మనకి భుజాలు అనేవి సారుతాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అందుకని మీకు ఒకవేళ నెక్ డీప్ కావాలంటే కింద మార్కింగ్ ఎక్కువ పెట్టుకోండి, నెక్ దగ్గర కాకుండా లెంత్ దగ్గర మార్కింగ్ అనేది ఎక్కువ పెట్టుకోండి. ఇలా మనము కట్ చేసేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ అనమాట. ఒకే పేపర్లో 2 రావు కాబట్టి ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుందాం. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఇంచెస్లో ఎలా తీసుకోవచ్చు స్కేల్లో అనేది. స్కేల్లో నేను 2 ఇంచెస్ చూసుకొని 2 ఇంచెస్ దగ్గర బ్యాక్ నెక్ అనేది ఫోల్డ్ చేసుకుంటున్నాను. మామూలుగా అయినా స్కేల్ లేకపోయినా కూడా 2 ఇంచెస్ మనకి ఈజీగా తెలుస్తుంది కదా, రోజు చూసి టేపే కాబట్టి. మనం 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది 2 ఇంచెస్ దగ్గర ఫోల్డింగ్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ది ఫోల్డ్ చేసేసుకొని సేమ్ అది ఎలా అయితే ఉందో అలా మనము మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ చుట్టూరు. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ దగ్గర ఖాళీగా వదిలేయండి. నెక్ ఎందుకంటే ఫ్రంట్ వేరు ఉంటుంది, బ్యాక్ వేరు ఉంటుంది కదా. నేను ఫ్రంట్ దగ్గర మాత్రము ఉక్షు సైడ్ ఉన్న సైడ్ మనము నెక్ అనేది తీసుకోవాలి. ఉక్షులు పట్టి ఉన్న సైడు ఇది సరిగ్గా ఇలా లోపలికి పెట్టుకొని చూసుకోవాలి. ఇది సాగి, అంటే వేసుకున్న బ్లౌజ్ కాబట్టి ఆల్రెడీ సాగుతుంది కొంచెం. సో మనం ఏంటంటే దాని మీద కొంచెం ముందుకి మార్కింగ్ అనేది చేసుకోవాలి నెక్. ఇప్పుడు మనము షోల్డర్లో హాఫ్, అంటే షోల్డర్ మధ్యలో మనము మెయిన్ టక్ కోసము కొంచెం కిందకి తీసుకోవాలన్నమాట. షోల్డర్ మధ్యలో కిందకి మార్కింగ్ అనేది, కింద ఒక మార్కింగు, ఇటు సైడు ఉక్షు పట్టే సైడు
కొంచెం ఒక 1 ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి. అటు సైడ్ ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి. నేను ఇక్కడ టక్స్ అనేవి వేస్తున్నాను. టక్స్ ఏమో 2.5 మెయిన్ టక్, ఉక్సు పట్టి కాజల్ పట్టి సైడ్ 2.5, అటు సైడ్ ఏమో 4 to 4.5. ఇవి 3 టక్స్లు అనమాట. ఇక్కడ నేను ఆమ్ రౌండ్ ఫ్రంట్ లోతు తీయలేదు కదా, ఫ్రంట్ లోతు కంపల్సరీగా తీసుకోవాలి, లేకపోతే ముడతలు వస్తాయి. ఫ్రంట్ లోతు తీసేసుకొని మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని తర్వాత మనము షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలి టేప్ లేకుండా అనేది చెప్తాను. ఇప్పుడు మనకి బ్లౌజ్లో కూడా మనకి షేప్ బెల్ట్ ఉంటుంది కదా, షేప్ బెల్ట్ ఆ ఉన్న దాని మీద కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అనేది పెట్టుకోవాలి. మనం మడత పెట్టి కుట్టుకోవాలి కదా. సో ఇటు సైడ్ ఏమో ఏం ఖర్చు యాడ్ చేయలేదు, ఇక్కడ కొంచెం ఎక్కువ యాడ్ చేశాను నేను. ఇప్పుడు మామూలుగా అయితే 3.5, అటు సైడ్ ఏమో 2.5 సరిపోతుంది. చూసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఉన్న బ్లౌజ్లో ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మామూలుగా ఇప్పుడున్న బ్లౌజ్కి తక్కువ షేప్ బెల్ట్ ఉంది అనుకుందాం, ఉన్నదాని మీద ఎక్స్ట్రా కొంచెం యాడ్ చేసుకొని ఉంటే కనుక మన కుట్టుకోవడం అనేటప్పుడు ఎక్కువ అయినా తక్కువ అయినా ఈజీగా ఉంటుంది. ఎక్కువైతే కట్ చేసుకోవచ్చు. అక్కడేమో నేను 2.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాను. బ్లౌజ్లో ఎలా అయితే ఉందో అలా చూసి మార్కింగ్ చేసుకున్నాను అటు సైడ్. ఇక్కడే మనము షేప్ అనేది తీసుకోవాలన్నమాట. ఇక్కడ నేను షేప్ తీసుకున్నాను. షేప్ బెల్ట్ కదా, షేప్ తీసుకోవాలి. షేప్ బెల్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనము హ్యాండ్స్ తీసుకోవాలి. హ్యాండ్స్ కోసం మళ్ళీ ఇంకొక పేపర్ ఉంటుంది కదా, దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి 4 మడతల్లో. హ్యాండ్స్ రావాలంటే మనము 4 ఫోల్డ్స్లో తీసుకోవాలి. ఓకేనా? అప్పుడు మనకి 2 హ్యాండ్స్ వస్తాయి. ఈ హ్యాండ్ని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని లూజ్ దగ్గర ఒక మార్కింగ్, లెంత్ దగ్గర మాత్రము ఎక్స్ట్రా ఖర్చు అనేది యాడ్ చేసుకోండి. ఉన్నదాని మీద కొంచెం పైకి పెట్టుకోండి. ఇప్పుడు ఈ హ్యాండ్ మనము ఇలా లూజ్ సైడ్ లెంత్ యాడ్ చేసుకోవాలి షేప్ కోసము. ఇలా యాడ్ చేసేసుకొని మనము హ్యాండ్ కర్వ్ అనేది తీసేసుకోవాలి. తీసుకొని ఎక్స్ట్రా ఖర్చు యాడ్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుందండి. మీరు ఒకసారి పేపర్ మీద ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను 1 ఇంచ్ దగ్గర మధ్యలో ఇటు సైడ్ 3 మార్కింగ్స్ చేసేసుకొని హ్యాండ్ లోతు తీసుకుంటున్నాను. ఒక సైడ్ మాత్రమే తీసుకోవాలి, ఇంకొక సైడ్ తీసుకోకూడదు. ఈ తీసుకున్న సైడ్ మనం కుట్టేటప్పుడు ఫ్రంట్ సైడ్ రావాలన్నమాట. ఓకేనా? ఇలా మనము హ్యాండ్స్ తీసేసుకున్న తర్వాత మనము బ్యాక్ పట్టి తీసేసుకోవాలి. ఇలా బ్యాక్ పట్టి ఒక స్కేల్ అంత లెంత్ సరిపోతుంది. స్కేల్ కన్నా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.